నిర్దేశించిన వ్యక్తి కూడా వెళ్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అసలు గమ్మత్తు ఏంటంటే అప్పుడు మన మీద TV5 మీద మన ఇద్దరి మీద TV5 మీద పెట్టింది ఆ సాక్షి సంతకం పెట్టినాడు బోరగడ్డి అనిల్ గారు. అదే కదా, అది చాలా హైలైట్. సో అది అటువంటి కేసు పెట్టి మరి కనీసం బాధ కూడా వ్యక్తపరచకుండా మరి ఇవాళ మరి ఈయన ఇంత అలాగా ఒక సీనియర్ IPS అధికారిని ఇలా చేయటం అన్యాయం అని చెప్పి ఆయన బాధపడతాం. తప్పు చేసిన వాడు IPS అయితే ఏంటి, ముఖ్యమంత్రి అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, సీనియర్ IPS అయితే తప్పు చేస్తే వదిలేయాలా? ఎంత బ్లేటెంట్గా అతను తప్పు చేశాడు. పైగా అతను ఇందాక మీరు చెప్పినట్టు అతని కింద ఆఫీసర్స్ ఆ టాటా గున్ని వాళ్ళే చాలా స్పష్టంగా చెప్పారు, మా పయ్యోళ్ళు చెప్పారు చేసాము అని. ఆ పైవాడు ఈయనే అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సరే ఈయనకి ఆయన పయ్యోడు చెప్పాడు. సో మరి కింద వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ప్రకారం ఆ పయ్యోడు చెప్తే చేశారంటే ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. ఈయనకి చెప్పిన పైవాడు ఎవడో తెలుసుకుని మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్పు అయినప్పుడు. నా పాయింట్ అదే రాజు గారు, ఇప్పుడు లిక్కర్ కేసులోనేమో విజయసాయి రెడ్డి ఆయన సాక్ష్యం ఆయన చెప్పేశాడు, చాలా క్లియర్ ఇంకా చాలా ఇస్తాడేమో, అందరి బట్టలు ఇప్పేస్తాను అంటున్నాడు ట్విట్టర్లో. ఏమి ఇప్పుతాడో చూడాలి. ఈ బట్టలు ఇప్పుడు ఎక్కువైపోయింది ఏపీలో. నాకు ఇది పెద్ద సమస్య, భవిష్యత్తులో ఇది ఏ విపరిణామాలకు దారి తీస్తుందో అర్థం కావట్లా. బట్టలు ఇప్పేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఓకే, అది ఒకటి. అంటే అర్థం చేసుకుంటే అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పిన బట్టలు ఇప్పటం, ఆ పోలీసుల్ని అది రియల్గా బట్టలు సాయిరెడ్డి చెప్పింది నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఆల్రెడీ ఈ పోలీసులు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కదా, అది పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా త్వరలో అందుతుంది, చర్యలు తీసుకుంటారంటానికి మరి మొన్నటిదాకా ఆ పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఆ బట్టలు ఇప్పే భాష అలవాటు అన్నారు తప్ప ఇది ఫిజికల్ బట్టలు కాదని నేను అనుకుంటున్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పేది ఫిజికల్ బట్టలు. పాయింట్ ఏంటంటే కోరిక. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆ పైవాడు అని మనం అనుకుంటున్నాం కదా. లిక్కర్ స్కామ్లోనేమో విజయసాయి రెడ్డి చెప్పాల్సినంత చెప్పారు, ఇంకా చెప్తానంటున్నాడు. మిథున్ రెడ్డిది విచారణ స్టార్ట్ అయిపోయింది. రాజకాశి రెడ్డిని కలుగులో దాక్కుని పట్టుకొచ్చారు. రాజకాశి రెడ్డి చాలా విషయాలు చెప్తాడు, చెప్పక తప్పదు. ఎందుకంటే అన్ని వాసుదేవరెడ్డి చెప్పినవి, విజయసాయి రెడ్డి చెప్పినవి, మిథున్ రెడ్డి చెప్పినవి, ఇంకెవరెవరో అన్నీ చాలా ఉన్నాయి. మొత్తం అన్నీ ముందు పెడితే ఏదో టైడ్ సబ్బు వాడినట్టు అవాక్ అయిపోవాల్సింది, అట్లా ఉన్నాయంట. సో అతని పరిస్థితి అది. అతను నోరు విప్పితే ఆ పైవాడే. ఇప్పుడు సీతారామాంజనేయ నోరు విప్పితే ఆ పైవాడే, విశాల్ గున్ని నోరు విప్పితే ఆ పైవాడే. సో ఎండ్ ఆఫ్ ది డే ఈ దర్యాప్తులన్నీ ఆ పైవాడి దగ్గరికి వెళ్ళి తాడేపల్లి తలుపు కొట్టే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే డెఫినెట్గా ఇదే స్పీడ్లో వెళ్తే అల్టిమేట్గా అది తప్పదు కదండి. డెఫినెట్గా ఇదే స్పీడ్లో ఇన్వెస్టిగేషను మరి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఇన్వెస్టిగేట్ చేస్తున్న అధికారులు మరి సక్రమంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడికే వెళ్తుంది. అక్కడికి వెళ్లకుండా వీళ్ళు జాగ్రత్త పడితే వీళ్ళు ఇక్కడికి అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఏంటి ప్రయోజనం? జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలన్నా కదా. మరి మొన్న కోర్టు పర్మిషన్ ఇచ్చింది లండన్ వెళ్ళినప్పుడు. ఆ పర్మిషన్ ఎంత